ఇక జపాన్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. 6 రోజులుగా ఆయన పర్యటన కొనసాగుతోంది. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో రేవంత్ రెడ్డి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వివిధ కంపెనీలతో కీలక ఒప్పందాలు చేసుకున్న తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ఇవాళ జపాన్ ప్రభుత్వంతో భేటీ కానున్నారు. సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు ఉన్నారు. జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం క్విటాక్యుషు నగరాన్ని సందర్శించింది. హైదరాబాద్లో ఎకో టౌన్ ఏర్పాటుకు జపాన్కు చెందిన ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో భాగంగా పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, పరిశుభ్రమైన నగర మోడల్స్, రీసైక్లింగ్ రంగాల్లో భాగస్వామ్యంపై చర్చించింది. అలాగే ఈఎక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, P9 LLC, నిస్పాన్ స్టీల్ ఇంజనీరింగ్, న్యూ కెమికల్ ట్రేడింగ్, అమితా హోల్డింగ్స్ సంస్థల ప్రతినిధులతో సీఎం బృందం భేటీ అయింది. ఈ కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. రేవంత్ రెడ్డి సమక్షంలో లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ పై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కంపెనీల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఇక క్విటాక్యుషు మాదిరిగా హైదరాబాద్ను శుభ్రమైన, సుస్థిర నగరంగా తీర్చిదిద్దే దిశగా ఈ ఒప్పందాలు జరిగాయి. సుస్థిరత ఇకపై ఐచ్ఛికం కాదని, అది అవసరమని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఉపాధి కల్పన, అభివృద్ధి, సంపద సృష్టితో పాటు పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ఇక హైదరాబాద్లో ఎకో టౌన్ అభివృద్ధి చేయడం ద్వారా భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించగలమే విశ్వాసాన్ని వ్యక్తపరిచారు.